హలో అండి. ఇవైతే ఫంక్షన్ శారీస్ అండి. ఫంక్షన్ శారీస్ చూపిస్తాను అన్నాను కదా, ఆ వీడియోలోనే పెడదాము అనుకున్నాను. కాకపోతే లెంత్ ఎక్కువైపోతుంది, ఎవరు చూడరు అనేసి పెట్టలేదండి. ఇవైతే ఫంక్షన్కి సంబంధించిన శారీ అండి. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. జట్కాన్ కుందన్స్ అయితే కింద వేసి కుట్టించారండి, చాలా బాగున్నవి. బ్లౌజ్ అయితే హెవీ వర్క్ చాలా బాగుంది. పింక్ మీద అయితే మంచిగా కనిపిస్తుందండి. శారీ వచ్చేసి 15,000 16,000 అని చెప్పిందండి. నాకైతే సరిగ్గా గుర్తుకు లేదు శారీ ప్రైస్ అయితే. పింక్ గోల్డ్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా బాగుందండి. అది పాపకు కట్టించే శారీ. ఈ శారీ వచ్చేసి ఇది 10,000 పడ్డదండి. ఈ శారీ అయితే ఈ కలర్ కూడా చాలా బాగుందండి. ఇది మా అక్క కట్టుకోవడానికి శారీ, అది ఏమో మా అక్క వాళ్ళ పాపకు కట్టియడానికి ఫంక్షన్లో. అలాగే ఇది మా అక్క కట్టుకోవడానికండి. ఈ చీర కూడా చాలా అంటే చాలా బాగుందండి. చీరకి మొత్తం హైలైట్ అయితే బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. సిల్వర్ కలర్ వర్క్ వచ్చింది. చూడ్డానికి అయితే చాలా బాగా అనిపించిందండి. ఇలా చూస్తే మీకు అర్థం కాదు కానీ పక్కన కట్టుకున్న శారీస్ అయితే పిక్ ఇచ్చాను చూడండి, ఎంత బాగుందో. మా అక్క ఏంటి అలా ఉంది అనుకుంటున్నారా? మా అక్క ఫంక్షన్ హడావిడిలో టెన్షన్గా ఉందండి, అందుకనేసి ఫోటోలు అయితే సరిగ్గా దిగలేదు. చీర అయితే చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా సింపుల్గా కూడా ఉన్నది చీర అయితే. అంత తక్కువ రేట్ అంటే ఎవరు నమ్మలేదండి. 10,000 అంటే ఎక్కువ రేటో తక్కువ రేటో నాకైతే తెలియదు. మీరైతే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ చీర పేరేందో, ఈ చీరకు ఎంత రేట్ ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. లైటింగ్కి అలా అనిపిస్తుంది కానీ కట్టుకున్నప్పుడైతే చాలా బాగుందండి. బ్లూ కలరు. చూసారు కదా ఎంత బాగుందో శారీ. శారీ మీదకి వర్క్ బ్లౌజ్ అయితే సూపర్గా ఉందండి. కట్ వర్క్ చేయించారు, బాగుంది. ఇగో ఈ శారీనే అండి నాకు పెట్టే శారీ. చెప్పాను కదా అందరం కలిసి ఒకటే శారీస్ తీసుకున్నామండి. మా అక్క వాళ్ళిద్దరైతే బ్లౌజులు కుట్టించుకున్నారు, నేనైతే కుట్టించుకోలేదండి. ఆ శారీస్ అయితే ఎప్పుడో పెట్టింది ఇంట్లోకి పోయినప్పుడే, కాకపోతే నేను అప్పుడు వెళ్ళలేదని నాకైతే ఇప్పుడు పెట్టిందండి శారీ. నేనైతే బ్లౌజ్ కుట్టించుకోలేదు, అలాగే ఉంది. ఫంక్షన్ హాల్కి వెళ్ళే ముందు కట్టుకునే శారీస్, చేతుల మీద పెట్టించుకునే బట్టలు అయితే అన్నీ ఒక బ్యాగ్లో పెట్టి అయితే సర్దుతున్నానండి. ఇలా మనము దేనికి దానికే విడివిడిగా అన్నీ సర్దుకొని పెట్టుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది కదా. అడగంగానే టక్కున తీసిచ్చామంటే ఏ చీరకి ఆ చీరే కవర్లలో పెట్టి అడిగిన వెంటనే తీసిచ్చామంటే ఈజీగా అనిపిస్తుంది కదా. ఇక ఇవన్నీ అయితే కింద కూర్చొని చదువుతున్నానండి. అన్నీ మంచం మీద పెట్టి చదరాలంటే ఇబ్బందిగా ఉందనేసి అన్నీ అయితే కింద కూర్చొని అయితే చదువుతున్నానండి. పిల్లలైతే ఒక పక్కన గోరింటాకు అయితే పెట్టుకుంటున్నారు. అదే అండి మెహందీ డిజైన్స్ అయితే వేసుకుంటున్నారు. మా అమ్మ చేతుల మీద పెట్టించే బట్టలు, మా ఆడపడుచు పెట్టే బట్టలు, మేము పెట్టే బట్టలు, మాకు పెట్టే బట్టలు అన్నీ కలిపి వేరు వేరు కవర్లో అయితే సెట్ చేస్తున్నామండి. మా అక్క దేనికి దానికే కవర్లలో పెట్టమని చెప్తుందండి గుర్తుండేటట్టు. నేనైతే ఫంక్షన్కి వేసుకునే బట్టలన్నీ ఒక కవర్లో పెట్టాను. అలాగే ఫంక్షన్ ముందు రెడీ అయ్యే బట్టలు కూడా ఒక దాంట్లో పెట్టానండి. అవి అలా పెట్టుకున్నామంటేనే మనం ఈజీగా తీసియచ్చు కదా. నేను చెప్పేదానికన్నా మీరు చూడండి, మీరు కూడా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాగే చదిరి పెట్టుకుంటారా బట్టలన్నీ?
ఇక్కడైతే తెచ్చిన బట్టలైతే మొత్తం విడదీయడం అయితే అయిపోయిందండి. వేరు బ్యాగులలో అయితే మొత్తం పెట్టేశానండి. ఇలా పెట్టుకున్నామంటే టక్కున అడిగిన వెంటనే తీసియొచ్చు కదా అనేసి నేనైతే అన్నీ ఇలా పెట్టానండి. మా అక్కకైతే చెప్తున్నాను, మీ ఆడపడుచు పెట్టాల్సిన బట్టలు ఇందులో ఉన్నాయి, అమ్మ వాళ్ళు పెట్టాల్సిన బట్టలు ఇందులో ఉన్నాయి, మాకు పెట్టాల్సిన బట్టలు ఇందులో ఉన్నాయి, మా బావగారివి అమ్మాయివి బట్టలన్నీ ఇందులో ఉన్నాయి అనేసి నేనైతే విడివిడిగా చెప్పేశానండి. అన్నీ ఒక దాంట్లో పెట్టయితే అవన్నీ పక్కకు పెట్టేశామండి. ఇక్కడైతే బట్టలైతే మొత్తం సదరడం అయితే అయిపోయిందండి. ఇదైతే ఒక పని అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడితోని. అప్పటికే టైం వచ్చేసి 10:30 కావస్తుందండి. ఆ టైంలో అయితే బట్టలన్నీ చదిరేసాము. ఇప్పుడు మెయిన్గా అయితే అమ్మాయికి ఒడి నింపే కార్యక్రమంలో కొన్ని స్వీట్స్ పండ్లు అయితే తీసుకొచ్చాం కదండి. అవైతే తీసుకొచ్చిన బుట్టలలో నింపి అవైతే ప్యాకింగ్ చేస్తానండి. ఆ వీడియో కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. కాకపోతే ఇందులో పెట్టట్లేదండి, నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందనేసి ఎక్కువైతే పెట్టలేకపోతున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని రాయండి. మరొక మంచి వీడియోతో